నమస్తే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ సోమవారం నుండి మీ బీఆర్కే న్యూస్ లో సరికొత్త ప్రోగ్రామ్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్నీ ఒకే వేదికపై. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ మాలంపాటి ప్రభు గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. ప్రభు గారు, ఇప్పుడు మార్కెట్ లెవెల్స్ అప్పర్ సైడ్ ఎట్లున్నాయి, లేదా డౌన్ సైడ్ ఎట్లా ఉన్నాయి అసలు? అంటే ట్రెమర్స్ వాసన ఇంకా ఉంది. అంటే లాస్ట్ టైం కూడా మనం 24,100 ఆ రేంజ్లో తీసుకొని హైకి వెళ్ళాం, 26,277. సో అక్కడి నుంచి మనం కొంచెం చిన్నగా లాస్ట్ సెప్టెంబర్ నుంచి డౌన్ అవుతూనే ఉన్నాం. సో ఏదో ఒకటి నెగిటివ్ వస్తూనే ఉంది కంటిన్యూస్గా. మనం స్ట్రాంగ్గానే ఉన్నాం. మన జీడిపి కానీ, మన ఇన్ఫ్లేషన్ కానీ అన్ని కంట్రోల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గినాయి. సో ఈ ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇన్ఫ్లేషన్ కంటే తక్కువే ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్లు నెక్స్ట్ అక్టోబర్లో తగ్గాల్సిందే. సో వాళ్ళేమో యుఎస్ ఏమో ఫెడ్ చైర్మన్ని పోవెల్ని తగ్గించు అని, మీది ట్రెమర్స్ తగ్గిస్తే మేము తగ్గిస్తాం, టారిఫ్లు తగ్గిస్తే మేము తగ్గిస్తాం అని ఆయన చెప్తున్నా, ఆయన్ని కూడా రీప్లేస్మెంట్ స్టేజ్కి భయభ్రాంతులు చేసి చేద్దామని ఉద్దేశం ఉంది అక్కడ. కానీ మనకి అనుకున్న టార్గెట్ కంటే ఇంకా తక్కువే ఉంది. ఆర్బీఐ టార్గెట్ కంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది. సో డెఫినెట్గా నెక్స్ట్ 2 quartersలో 25 బేసిస్ తగ్గించవచ్చు ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఐటీ ఇండెక్స్ మోర్ దాన్ 20% పడింది. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు వాళ్ళకి బెనిఫిటే. కాబట్టి అట్లా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్లు ఏదైతే ఉన్నాయో లాంగ్ టర్మ్ పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇప్పుడు మార్కెట్ లెవెల్స్ ఏంటంటే 24,100 దగ్గర రావచ్చా అంటే రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే నెగిటివ్ మీద నెగిటివ్ ఉన్నాయి కాబట్టి. ఇది 50% ట్యాక్స్ అనేది ఎంతవరకు వెళ్తుంది, ఎవరెవరు ఇబ్బంది పడతారు. సో ఫార్మా మీద 250%, మళ్ళీ కాపర్ మీద ట్యాక్స్ అంటున్నాడు ఆయన, ఇక అన్ని మెటల్స్ మీద ట్యాక్స్ అంటున్నాడు. ఇక మిగతా ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఆయన 3 ఏళ్ళు పైచిలుకుంది. ఇంకా ఎన్ని తెస్తాడు అనే భయం అనేది మార్కెట్కి ఇంకా ఉంది. సో డెఫినెట్గా అది చెప్పలేం. కాబట్టి ఏది ఏమైనా ఒక రేంజ్ తీసుకోవచ్చు, 24,000 నుంచి 27 దాకా ఈ రేంజ్లోనే ఉండొచ్చు. అంటే 24 అంటే కరెక్ట్గా మనం అనుకుంటే ఈ రేంజ్లో ఉండాలంటే మనం చెప్పినట్టు మార్కెట్ ఏమి వినదు కదా. మార్కెట్ ఈజ్ డైనమిక్. నెగిటివ్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది, పాజిటివ్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఆ 24,000 కట్ అయితే ఇంకా కొంచెం కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. ఆ లెవెల్స్ చూసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఆ 24,000 నుంచి 24,100 తీసుకుంటే మళ్ళీ మీకు 25,700 కనుక దాటిందంటే మన ఆల్ టైమ్ హై వెళ్ళే అవకాశాలు ఉంటుంది. దాదాపుగా 650 దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో అది అబౌవ్ క్లోజ్ అవ్వాలి. 1 డే అబౌవ్ క్లోజ్ అయినప్పుడు మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఆల్ టైమ్ హై. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ ప్రతిరోజు ఆల్ టైమ్ హైయే దాటిపోతున్నాయి. ఆల్ టైమ్ కంటే దాటిపోయి విపరీతంగా హైలో ఉన్నాయి. ప్రాఫిట్ బుక్ అవుతుంది, అది వేరే విషయం. మనం అసలు ఆల్ టైమ్ హై రావడానికే ఇంకా చాలా 67%, 8% ఉన్నాం ఇంకా. సో 3% దాకా పోతున్నాం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం. ఏదో ఒకటి న్యూస్ వస్తుంది, వెనక్కి వచ్చేస్తున్నాం. సో ఇది లాస్ట్ టైం దీవాళికి మన ఆల్ టైమ్ హై. సో ఇప్పుడు మనం చూస్తే ఆల్ టైమ్ హై ఈసారి వస్తుందా అంటే, ఇప్పుడు ఏదన్నా జిఎస్టీ కౌన్సిల్ మీట్ ఉంది కాబట్టి ఫస్ట్ వీక్లో ఆ కౌన్సిల్లో 5%, 18% 2-tier సిస్టమ్ చేశారు. దేనికి బెనిఫిట్ వస్తుంది, ఎంతెంత రావచ్చు, ఏ కంపెనీస్ బెనిఫిట్ అవుతుంది అనేది క్లారిటీ అనేది ఆ మీటింగ్ తర్వాత రావచ్చు. అది కూడా దివాళీ కాదు ఇంప్లిమెంటేషన్, ఇమీడియట్గా చెప్తారా? ఇమీడియట్గా చెప్తే మార్కెట్ పాజిటివే. అప్పుడు పాజిటివ్, అందరికి కన్సంప్షన్ పెరుగుతుంది కాదు, కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. సో అది జిఎస్టీ మీట్లో ఏమి ఇదవుతారు, గవర్నమెంట్ నుంచి ఏముంది, ఏం సపోర్ట్ ఉంది. ఈ జిఎస్టీలో కాకుండా ట్రెమర్స్ వల్ల ఇబ్బంది అయిన కంపెనీలకి గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్ వస్తుంది, ఏ బెనిఫిట్ వాళ్ళకి కాంపెన్సేట్ చేస్తారు వాళ్ళు లాస్ కాకుండా. ఎందుకంటే పెద్ద కంపెనీలు లాస్ కాకుండా ఉండాలంటే వాళ్ళకి చేయూతనివ్వాలి. పిఎల్ఏ స్కీమ్ కానీ ఏదో ఒక స్కీమ్ వాళ్ళకి చేయూతని వస్తుంటే వాళ్ళు కూడా స్టాండ్ అవుతారు, లాసులు కాకుండా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి లాసులు రాలేదంటే షేర్ హోల్డర్స్ కూడా బాగానే ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. సో దానివల్ల మనకి బాగా ఉంటుంది. లాంగ్ రన్లో చూసుకుంటే ఇట్లాంటివి ఎట్లా చేస్తారు, గవర్నమెంట్ తీసుకునే పాలసీని బట్టి, వాళ్ళు తీసుకునే డిసిషన్ బట్టి ఈ డైరెక్షన్ అనేది ఉంటుంది. సో జిఎస్టీ కౌన్సిల్ ఒకటి చూస్తూ ఈ 50% ట్యాక్స్ ఎంత వేస్తారో అనేది తెలిస్తే మార్కెట్కి, ఈ రెండు తెలిస్తే మార్కెట్ ఏంటనేది పాజిటివా నెగిటివా అనేది తేటతెల్లం అవుతుంది. ఓకే. ఈ మరి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎందుకు వెళ్ళిపోతున్నారు బయటికి?
బయటికి వెళ్ళటం అంటే పూర్తిగా ఇండియాని వదిలి పోవట్లేదు. వాళ్ళు IPOsలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ 3 to 6 months $20 billion వర్త్ ఆఫ్ IPOs వస్తున్నాయి. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా 6 months చూసినా IPOs మీద పెట్టి ఇన్స్టెంట్ ప్రాఫిట్స్, లిస్ట్ అయిన రోజు ప్రాఫిట్స్ కోసం చూస్తున్నారు. దాని ప్రకారంగా అమ్మేసుకుంటున్నారు. వాళ్ళకి ఏదన్నా ఉన్నా, ఒక సపోజ్ ఏదన్నా స్టిపులేటెడ్ పీరియడ్ లాకింగ్ ఉన్నా, ఆ లాకింగ్ తర్వాత 6 months లిస్ట్ అయిన తర్వాత 3 months 6 months ఉంటుంది కాబట్టి అది రిలీజ్ అయినా అమ్మేసుకుని ప్రాఫిట్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో బయటికి అయితే ఆ అమౌంట్ బయటికి వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్తారు? చైనాకి వెళ్తారా? యూరోపియన్ కంట్రీస్కి వెళ్తారా? యుఎస్కి వెళ్తారా? ఏ కంట్రీకి వెళ్తారు? ఏ కంట్రీ కూడా ఇప్పుడు పరిస్థితి లేదు కదా. ఎక్కడ ఉంది స్టేబుల్గా కన్సిస్టెంట్గా జీడిపిలో 6% అబోవ్ ఏ కంట్రీకి ఉంది? యుఎస్కి కూడా లేదు కదా, మనకున్నంత వాళ్ళకి కూడా లేదు కదా. $36 trillion వాళ్ళకి డెట్ ఉంది. ఎవ్రీ ఇయర్ $1 trillion వాళ్ళు ఇంట్రెస్ట్ కడుతున్నారు. మన డెట్ ఎంత? $2 trillion. ఎంత డిఫరెన్స్ ఉంది? ఆయన మన కంట్రీ డెట్ ఎకానమీ అంటే ఏ రకంగా చూడాలి? సో మనది డెట్ ఎకానమీయా, వాళ్ళది డెట్ ఎకానమీయా? సో 100% వీఆర్ వెరీ మచ్ స్ట్రాంగ్గా ఉన్నాం. డెవలపింగ్ కంట్రీస్లో మనమే ముందున్నట్టు, గ్రోత్ దాంట్లో మనమే ఉన్నట్టు. ఈ జీడిపి అనేది కన్సిస్టెంట్గా వస్తుందా? జీడిపి కోసం లేదా GST కోసం గవర్నమెంట్ కూడా జనాల మీద రుద్దకుండా, ఎక్కువ ట్యాక్సులు వసూలు చేయకుండా, నామినల్ ట్యాక్సులు వసూలు చేస్తూ నెంబర్ ఆఫ్ కొత్త ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తారు. ఇప్పుడు మన వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు, అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయా? ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? ఇప్పుడు 1% రెమిటెన్స్ దాని మీద వేస్తున్నారు. అట్లాంటివి లేకుండా డీల్ పెట్టుకొని రెమిటెన్స్ లేకుండా ఉన్నప్పుడు ఫ్లో అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ట్యాక్సులు కట్టి అక్కడ కట్టి మళ్ళీ రెమిటెన్స్ మీద ట్యాక్స్ అంటే ఉపయోగం లేదు కదా. వాళ్ళు బయటికి పంపిరు. ఇప్పుడు దాకా ఏం చేస్తారు? తల్లిదండ్రులకు పంపిస్తే తల్లిదండ్రులు ల్యాండో, ఇల్లో, లేకపోతే ఈక్విటీనో ఏదో ఒక ఫైనాన్షియల్ అసెట్స్ కానీ ఫిజికల్ అసెట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇలాంటివి ఉంటే చేస్తారా? ఇది ఎన్నాళ్ళు ఉంటుంది? ట్రంప్ ఉండే వరకే ఉంటుందా, లేకపోతే నెక్స్ట్ తర్వాత ఈ టర్మ్ తర్వాత వస్తుందా? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్నీ ఈ 4 ఏళ్ళు వెనక్కి వస్తాయా? వస్తే కన్స్ట్రక్షన్ అయితే అవుతుందా? ఇబ్బంది కదా. ఆయన చేసే అన్ని ఫార్ములాస్ అన్ని రాంగే, భయభ్రాంతులు చేసి ఆయన మాట వినాలని. ఇప్పుడు జపాన్ చేశారు, జపాన్ భయపెట్టారు. వాళ్ళ కాలబేరానికి వచ్చి వాళ్ళు కొన్ని $1 billion US ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో యూరోపియన్ కంట్రీస్కి అదే కథ. ఓన్లీ వినంది ఎవరు? ఇద్దరమే కదా, చైనాను ఇండియా. మనం స్ట్రాంగ్ గా ఉన్నాం. చైనా అయితే ఇబ్బంది పెట్టట్లేదు, మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. ఎక్కువ ఇబ్బంది పెట్టేది మనదే. అంటే పాత 70 ఏళ్ల తతంగాన్ని చూసుకొని ఇంకా వీళ్ళు మన మాట వింటారనే ఉద్దేశంతో చేస్తున్నాడు. వీళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు అనేది ఆయనకు అర్థం కావట్లేదు. సో డెఫినెట్ గా స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు, గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉంది, పాలసీలు స్ట్రాంగ్ ఉన్నాయి, కంపెనీ స్ట్రాంగ్ ఉన్నాయి, మన జీడిపి స్ట్రాంగ్ ఉంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. అన్ని పారామీటర్స్ అన్ని బాగున్నప్పుడు ఇంకొకళ్ళ మాట మీద వాళ్ళ గడప మనం తొక్కాల్సిన అవసరం ఏముంది? సో వాళ్లే మనకి దగ్గరకు రావాలి, కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన పాలసీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా స్కాములు లేకుండా, ఈ 10 ఏళ్ళు ఏదైనా స్కామ్ చూసా? అంతకుముందు 70 ఏళ్ళు ఎన్ని స్కాములు వచ్చినాయండి? ఏదైనా స్కామ్ ఉందా? ఒక్కటే స్కామ్ అని ఒక్కటి కూడా మనం నష్టపోయింది ఏం లేదు కదా. అవి తగ్గించుకుంటూ ఉన్నప్పుడు డెఫినెట్ గా మన గ్రోత్ అనేది మల్టీఫోల్డ్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. మనం ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఆ యాంగిల్లోనే చూడాలి. ఏ గవర్నమెంట్ అయినా పాలసీలు ఎలా ఉన్నాయి, కంపెనీని తీసుకున్నా అంతే. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? వాటి మీద రిటర్న్స్ వస్తాయా? ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఫండ్ ఉందండి, మినిమం 8 years పెట్టుకోండి. 8 yearsలో ఇప్పుడు మీ శాలరీ 1 lakh అనుకోండి. ఈ 8 years కనుక మీరు నెల చొప్పున 1 lakh కట్టేస్తే తర్వాత కూడా 8 years 9th year ఫస్ట్ మంత్ నుంచి మీరు ఆ ఫండ్లో ఉన్నంత కాలం ప్రతి మంత్ 1 లక్ష వస్తుంది. 1 లక్ష వస్తుంది కదా. మీకు ఇప్పుడు 30-35 years ఎగ్జాంపుల్ అనుకోండి. 35 years అంటే మీకు 8 years అంటే 43 అనుకోండి. 43 నుంచి ఎవ్రీ మంత్ మీరు పని చేస్తూనే ఉంటారు. దాంతోపాటు ఆ అమౌంట్ వచ్చినప్పుడు ఆ 1 లక్ష మీరు ఏం చేస్తారు? మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారుగా. వేరే దాంట్లో ఇంకో 10-20% వస్తే దాని మీద డబుల్ వచ్చినట్టుగా. సో ఇట్లాంటివి చేస్తేనే ఉంటది. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరే దెబ్బతింటారు. ఆ ఫండ్స్ మీద మళ్ళీ రిటర్న్స్ అంటే గ్యారంటీ కాకపోయినా ఒక స్టాండర్డ్ పాలసీలుగా మినిమం అన్న ఇన్ఫ్లేషన్ బీట్ అయ్యే పర్సెంటేజ్ అని వస్తుందా లేదా? ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు ఈ రోజు 1 కోటి ఉన్నా 10 ఏళ్ల తర్వాత 1 కోటి ఉంటే డిఫిసిట్ లో ఉన్నట్టు లెక్క. అన్ని పెరుగుతాయి కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ ని బీట్ అవుతూ రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయా లేవా అనేది ఇంపార్టెంట్. సో ఎవరైనా సరే ఇన్వెస్టర్ అనేది ఇట్లా లాంగ్ టర్మ్ చూసుకొని చూడాలి. మన కోసం ఈ లాస్ట్ లెగ్, మన లైఫ్ లో లాస్ట్ లెగ్ కోసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం ఏం ప్లానింగ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ ప్లానింగే మేము ఇస్తాం, దాని ప్రకారంగా ముందుకెళ్ళచ్చు. అది ఎందుకంటే
సింగిల్గా ఇప్పుడు జెంట్స్ కంటే లేడీస్ ప్లానింగ్ సూపర్ ఉంటుందండి. మ్మ్. వాళ్ళు చేసే ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళంటే ట్రయల్ ఎక్కువ చేస్తుంటారు కదా, వీళ్ళు స్టాండర్డ్గా చూసుకొని వాటి మీద జాగ్రత్తగా ముందుకెళ్తారు. అవును. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా జెంట్స్ కంటే లేడీసే బాగా చేస్తారని ఒక ఇది ఉంది. మ్మ్. సో డెఫినెట్గా ఆ ఇల్లు బాగుండాలంటే ఆ ఫ్యామిలీస్లో వాళ్ళు కనుక కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా బాగుంటుంది. అవును. ఏదైనా రాంగ్ సైడ్ ఉందంటే మొత్తం ఫ్యామిలీ అంతా కుప్పకొలుతుందా లేదా చూస్తున్నావా లేదా. అవును. సో అవును. అది మెయిన్. ఇద్దరు కలిసి ఎర్నింగ్ ఒకళ్ళకి ఉంటే ప్లానింగ్ ఒకళ్ళు పెట్టుకొని ముందుకెళ్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వాళ్ళ కోసం, వాళ్ళిద్దరి కోసం, ఫ్యూచర్ జనరేషన్ పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరైనా సరే, ఏ ఫ్యామిలీ అయినా సరే బాగున్నప్పుడు కంట్రీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అవును. ఎక్సలెంట్ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.